బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లా చిలకూరులో టీడీపీ నేతల రాసలీలలు కలకలం రేపుతున్నాయి. ఒక ఇంట్లో ఒక యువతతో కలిసి దేవస్థాన చైర్మన్ కోటా సతీష్, ట్రస్ట్ బోర్డు సభ్యురాలి భర్త శివకుమార్, నేత వినయ్ రెడ్డి అశ్లీల డాన్సులు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవిత్రమైన దేవస్థాన పదవులలో ఉండి ఇలాంటి అపచారాలకు పాల్పడడంపై భక్తులు, స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుత పదవులలో ఉండి అశ్లీల నృత్యాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదంతా అవాస్తవమని టీడీపీ నేతలు చెబుతున్నారు. కొంతమంది ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. కోట సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తున్నామని, అందుకే వాటిని తక్కువ చేయాలని ఇలాంటి ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు. ఈ అశ్లీల నృత్యాలపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అంటున్నారు, కానీ వీడియోలు అంత స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకు వీళ్ళు ఇంత అశ్లీల నృత్యాలు చేయాల్సి వచ్చింది? దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటున్నారు? అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి టీడీపీ నేతలకు సంబంధించినటువంటి రాసలీలల వీడియోలు ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో అయితే వాటిని అయితే ఆ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే అవి గతంలో 2024 జూన్లో జరిగినటువంటి వీడియోలు. అప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జరిగినాయి అని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి ప్రధానంగా ఈ రోజు శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నటువంటి క్రమంలో దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి కోటా సతీష్ యాదవ్ తమినిపట్నం కోదండరామస్వామి చైర్మన్ గా ఉన్నారు. అయితే అక్కడ గత అనేక సంవత్సరాలుగా రెడ్డి సామాజిక వర్గం వారు చైర్మన్ గా కొనసాగుతున్నారని, అయితే నేడు అక్కడ అత్యంత వైభవంగా మొదటిసారిగా అక్కడ కళ్యాణ మహోత్సవం వేడుకలు ఈ యొక్క కోటా సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్రమంలో ఇవి ఓర్వలేకని ఈ వీడియోల్ని అప్పుడెప్పుడో తీసినటువంటి వీడియోల్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని వారికి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ యొక్క వైరల్ అవుతున్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయి ఎప్పటికైనా కానీ ఆ విధంగా అశ్లీల నృత్యాలు చేస్తూ ఒక దేవస్థానానికి చైర్మన్ గా ఉంటూ అదే విధంగా టీడీపీలో కొనసాగుతూ మరొక దేవస్థానానికి ట్రస్ట్ బోర్డుగా ఉన్నటువంటి నేతలు ఈ విధంగా అశ్లీల నృత్యాలు వేయటం అంటే ఇప్పుడు దేవస్థాన పదవుల నుంచి ఆ బాధ్యతల నుంచి వాళ్ళని తప్పించే అవకాశం ఉందా? అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఎమ్మెల్యేతో కూడా మనం మాట్లాడటం జరిగింది. అక్కడి నుంచి అవి పార్టీ అధిష్టానం కూడా దాని మీద వివరణ అడిగినటువంటి నేపథ్యంలో అవి పాత వీడియోలని చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే పార్టీ అడిగినటువంటి వివరణ మేరకు ఆ వీడియోలన్నీ కూడా ఎప్పుడు రికార్డ్ అయ్యి అవి ఎవరి ద్వారా బయటకు వెళ్ళేటటువంటి విషయాలను కూడా పూర్తిగా పార్టీ అధిష్టానానికి పంపామని ఎమ్మెల్యే ద్వారా మనకి సమాచారం తెలుస్తుంది. అయితే దీని మీద సురేంద్ర కొంతమంది నిజమే పాతవా కొత్తవా అన్న పక్కన పెడితే వాళ్ళ నేచర్ ఇది పైకి ఇట్లా కనబడుతూ లోపల చేసేటటువంటి పనులు ఇవి అని కొంతమంది విమర్శిస్తున్నారు. అది నిన్న మొన్న చేశారా, ఒక 2 నెలల క్రితం చేశారా అన్నది పక్కన పెడితే బయటికి చాలా మంచి మాటలు చెబుతూ లోపల చేస్తున్నటువంటి వ్యవహారం ఇది అని కొంతమంది విమర్శిస్తున్నారు.
అయితే దీని మీద భారీ స్థాయిలో అయితే విమర్శలు వస్తున్నాయి. వారు మంచివారా చెడ్డవారా అనేది పక్కన పెడితే, అది ఎప్పుడు చేశారా, పాత వీడియో కొత్త వీడియో అనేది పక్కన పెడితే, సోషల్ మీడియాలో మటుకు వీరి మీద భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఆ విధంగా ఒక మహిళతో ముగ్గురు కలిసి చిందులు వేయటము, ఒక ఉన్నత స్థాయిలో ఒక పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి చిందులు వేయడం, ఇలాంటి అశ్లీల నృత్యాలకు పాల్పడడం కరెక్ట్ కాదు అనేది సోషల్ మీడియా ద్వారా భారీ స్థాయిలో వారి మీద విమర్శలు అయితే వస్తున్నాయి. చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. వారు మంచి చెడు అన్ని పక్కన పెట్టి దానికి సంబంధించి ఈ వీడియోలు వైరల్ అవుతున్నటువంటి క్రమంలో ఆ వీడియోలకు సంబంధించి వారు చేస్తున్నటువంటి చిందులు ఏవైతే ఉన్నాయో దాని పైన అయితే భారీ స్థాయిలో ట్రోల్ అయితే జరుగుతుంది. దాన్ని అయితే ఎవరు అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. అయితే మొత్తం మీద ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోల పైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా ఇప్పటికే అంటే నిజానికి ఎప్పుడు చేశారు అన్నది ఆ భంగిమలు, ఆ హావభావాలు, ఆ ఎంచుకున్నటువంటి పాటలు మనం చూస్తూ ఉంటే అసలు కనీసం ఇదిగో అని చెప్పడానికి కూడా అవకాశం లేదు, అంత హేయంగా ఉంది. సో ఎప్పుడు తీశారు, పాతదా కొత్తదా అన్న దాన్ని కాకుండా అసలు చూడండి ఒకసారి అవి. సో దాన్ని ఎలా సమర్థించుకుంటున్నారు? వారైతే ఇప్పటి వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి. వారి వద్ద ఉన్నటువంటి చిన్న చిన్న చోటా నాయకులు ఎవరైతే ఉంటారో వారు మటుకు సమర్థించుకుంటున్నారు. ఎందుకంటే వారు మా నాయకుల మీద మాట రాకుండా ఉండేదానికి కావాలని ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రజలు మటుకు దీన్ని అసహించుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ విధంగా చిందులు ముగ్గురు కలిసి ఒక మహిళ పైన పడి చిందులు వేస్తూ కింద పైన దొల్లాడుతూ దొర్లుతో చేయటం ఇది కరెక్ట్ కాదని ప్రజల నుంచి అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీన్నైతే ప్రజలు అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి వారు ఎలాంటి ఏ విధంగా సమర్థించుకుంటారన్నటువంటి విషయం పైన కూడా పూర్తిగా జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇది ఇప్పటికే పార్టీ అధిష్టానానికి తెలియపరిచినటువంటి నేపథ్యం వారి మీద ఖచ్చితంగా యాక్షన్ ఉండేటువంటి అవకాశం ఉందని ఇప్పటికైతే సమాచారం తెలుస్తుంది. రైట్ సురేంద్ర.